నమస్తే, వెల్కమ్ టు సెసి టీవీ. నేను మీ మధు. బ్రేకింగ్ న్యూస్. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా షాక్ ఇచ్చారు. అమెరికాకు వలస వచ్చి అక్రమ వ్యాపారులు దందాలు చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. H-1B సహా ఇతర వీసాల ద్వారా వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులతో సహా సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. దీనికి బలమైన కారణం ఉంది. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు జన్మతహా లభించే పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించిందన్నారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. తాజాగా దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ తనదైన స్టైల్లో పాలన మొదలు పెట్టారు. ఏకంగా 12కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకం చేశారు. తొలి 8 ఆదేశాలపై సంతకం చేసిన అనంతరం పెన్నును జనంలోకి విసిరేసి అక్కడి వారిని ఉత్సాహపరిచారు. అంతేకాకుండా గత పాలనలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ జారీ చేసిన 78వ ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. అంతేకాకుండా కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 25% అదనపు సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. పౌరసత్వం రద్దుపై కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు ఈ విధానంలోనే పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మతహా పౌరసత్వాన్ని అందిస్తుంది. అయితే మొన్నటి వరకు అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు, టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో ప్రసవం జరిగితే ఈ నియమం వర్తించేది. తాజాగా ఈ విధానాన్ని రద్దు చేయడంతో లక్షల మంది ఇండియన్స్ తో పాటు ఇతర దేశాల వారు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న పరిస్థితి తలెత్తుతుంది. అయితే ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ రానున్న నెలల్లో అక్కడి అధికారులకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అమెరికాలోని అన్ని రెస్టారెంట్లు, హోటల్స్, మాల్స్, విద్యా సంస్థలు, ఇతర సముదాయాలపై మెరుపుదాడులు చేసేందుకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అక్రమంగా చొరబడ్డవారు, ఇల్లీగల్ వ్యాపారులు చేస్తున్నవారు, ఇక ఒక పనిపై వచ్చి మరో పని చేస్తూ కాలం గడిపేవారు, ఇలా అనేక మందిపై దీని ప్రభావం ప్రత్యక్షంగా పడుతుంది. దీనికి సంబంధించిన డేటా ఇప్పటికే అధికారుల వద్ద ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 6 నెలల కాలంలో వారు వాలంటీర్ గా అమెరికా విడిచి వెళ్లిపోతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఒకవేళ USCIS, USDHS మెరుపు దాడుల్లో పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాంటి వారి వీసా రద్దు చేయడమే కాకుండా పాస్పోర్ట్లపై రెడ్ స్టాంప్ వేసి పంపించేయనున్నట్టు చెబుతున్నారు కొందరు పరిశీలకులు. ఇలా గనుక జరిగితే ఒక జీవితంలో ఎప్పుడు ఏ దేశానికి వెళ్లేందుకు వారికి అర్హత ఉండదు. పైగా ఏ దేశం వారికి వీసా కూడా మంజూరు చేయదు. ఇదిలా ఉంటే ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, వాక్ స్వేచ్ఛకు రక్షణ, జీవన వ్యయాల సంక్షోభంపై దృష్టి పెట్టాలని అన్ని ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరు కావాలన్న ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. AI విస్తరణకు సంబంధించి గతంలో జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ అధినేత మాస్క్ కూడా షాక్ ఇచ్చారు. ట్రంప్ 2030 నుంచి విక్రయించే కొత్త కార్డుల్లో కనీసం 50% విద్యుత్ వాహనాలు ఉండాలంటూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తొలగించారు. I would like to begin by addressing the heinous attack on the United States Capitol. Like all Americans, I am outraged by the violence, lawlessness, and mayhem. I immediately deployed the National Guard and federal law enforcement to secure the building and expel the intruders. America is and must always be a nation of law and order.